నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఏపీఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంఘబంధ కార్యాలయంలో వివోఏలు సిఆర్పీలకు ఏసీఎల్పీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎం శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఉద్యోగులకు వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ బ్యాంకుల మేనేజర్లకు అధికారులు శాలువాలతో సత్కరించారు. కొంచెం పెద్ద స్కూల్స్ లో మనకు ఎటువంటి లోన్ కావాలన్నా సార్ వాళ్ళిద్దరు కూడా పూర్తి అభ్యర్థి ఇచ్చేదానికి మేము ఎప్పుడైనా లేదంటే. నమస్కారము. ఈరోజు తోటపల్లి గూడూరు సంఘమిత్ర పరిధిలో వివోఏలు, ఈనారీలు మరియు సిఆర్పీలకి ఏసీఎల్పీ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏసీఎల్పీ అన్నది మనము వార్షిక రుణ జీవనోపాధుల ప్రణాళిక. దీని మీద ఈ సంవత్సరానికి 2026-27 సంవత్సరానికి సంబంధించి సంఘాలకి ఎటువంటి జీవనోపాధులకి ఎటువంటి లోన్లు కావాలి అనే దానికి ఇప్పుడు ముందస్తుగా మనమే సభ్యులే వాళ్ళ యొక్క లోనుకి ఎంత కావాలి అనేది వాళ్ళే తయారు చేసుకునే ప్లాను. దీని ద్వారా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏం అవసరం వస్తుంది, వాళ్ళు ఏదన్నా జీవనోపాధులు చేసుకునే దానికి కానీ, అదేవిధంగా కుటుంబ అవసరాలకి కానీ, విద్యకి కానీ ఎప్పుడు ఏ నెలలో వాళ్ళకి ఎటువంటి అవసరం వస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళే తయారు చేసుకునే ప్రణాళిక. కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం దీంట్లో కొంత మార్పు అనేది చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఎంసీపీలో మొత్తం కూడా ఏదైనా జీవనోపాధులకే చూపిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు ఎంత జీవనోపాధులకు చూపిస్తున్నారు, అదేవిధంగా కుటుంబ అవసరాలకి ఎంత పెట్టుకోవచ్చు అనే దానికి కూడాను మనము ఇప్పుడు చేసే ఎంసీపీలో చూపించడం జరుగుతుంది. వీటన్నింటి మీద వివోఎస్ కి మరియు ఈనారీలు, సిఆర్పీలకి అన్నది ఒక్కరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అందరూ సీసీలు కూడాను వాళ్ళ క్లస్టర్ లెవెల్లో ఈనారీలు, సిఆర్పీలు, అదేవిధంగా వివోఓబీని కూడా పిలిచి వాళ్ళ క్లస్టర్ లెవెల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత 18వ తేదీ నుంచి కూడాను లైవ్ యాప్ ఇవ్వడం జరుగుతుంది. సోమవారం నుంచి కూడాను ఈ యాప్ ద్వారా వర్కింగ్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు వాళ్ళు ఎంసీపీ ఎలా చేయాలి, ఏ విషయాల్లో చేయకూడదు అన్న పూర్తి వివరాలన్నిటినీ కూడా తెలియచేయడానికి ఈ శిక్షణను నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణకి ఎస్బీఐ టీపీ గూడూరు మేనేజర్ గారు, అదేవిధంగా ఎస్బీఐ మైపాడు మేనేజర్ గారు, కెనరా బ్యాంక్ మేనేజర్ గారు మరియు శ్రీనిధి డీసీఎం గారు, ఏజీఎం గారు వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీనికి అందరూ మండల స్థాయిలో పనిచేసే అంతా స్టాఫ్, సీసీసు, అదేవిధంగా అందరూ కూడాను సంఘమిత్ర అధ్యక్షురాలు, పదాధికారులు అందరూ కూడాను ఈ యొక్క శిక్షణకి హాజరు కావడం జరిగింది. లోన్స్ అనేది ఒక పెద్ద మొత్తంలో మనం జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే సుమారుగా 300 కోట్ల రూపాయలు అనేది జిల్లా మొత్తం మనం ఇచ్చున్నాం. ఈ ఏడాది మనం చూసుకుంటే 600 కోట్ల పైన మనము లోన్ అనేది పెట్టుకున్నాం. సో అదేవిధంగా మండలాల వారీగా మనం చూసుకున్నట్లయితే గత ఏడాది ఏదైతే చేస్తున్నారో దానికి కూడా డబుల్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడాను చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రయారిటీ ఉంది, సో ప్రతి ఎస్ఐజికి కూడాను మనం అందుబాటులో ఉండాలి. సో మన సేవలు అనేది వాళ్ళందరికీ కూడా అందించాలి. సో సేవలంటే ఓన్లీ ఏదో వాళ్ళకి అవసరమైనది కాదు. సో ఫైనాన్షియల్గా అదేవిధంగా వాళ్ళకి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రతి సంఘాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అదే తరహాలో దానికి వాళ్ళలో ఉన్నటువంటి మార్పులు అనేది తీసుకొచ్చే విధంగా మనందరం కూడా పనిచేయాలి. సో పనిచేయాలంటే ప్రతి అంశానికి కూడాను డబ్బు అనేది చాలా అవసరం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన
అధునాతనమైన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.